చందమామ కథ. రాజదర్శనం. కరిపురానికి రాజు బలవర్ధనుడు. ఆయన భార్య ఒక ఆడపిల్లను కని మరణించింది. రాజు మరొక భార్యను వివాహమాడాడు గాని ఆమెకు సంతానం కలగలేదు. రాజు తన కుమార్తెకు హేమ అని పేరు పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచాడు. తన అనంతరం ఆమె సింహాసనం ఎక్కుతుంది గనుక ఆమెకు రాజు సమస్త విద్యలు నేర్పించాడు. హేమ బాగా చదువుకున్నది కావటమే కాక ఎంతో అందగత్తె కూడాను. ఆమెను చూసి సంతోషించని మనిషి ఆమె మారుతల్లి ఒక్కతే. ఆవిడకు హేమను చూస్తే సహించరాని అసూయ. అందుచేతనే రాజు హేమకు ఎన్ని సంబంధాలు చూసినా ఆవిడ ఇంకా మంచి సంబంధం వస్తుంది అంటూ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు బలవర్ధన రాజు వేటకు బయలుదేరి వెళ్ళాడు. మారుతల్లి హేమను ఒకసారి రమ్మని కబురు మీద కబురు పంపింది. హేమ వెళ్ళటానికి మొదట పస్తాయించి చివరకు బాగుండదని సాయంకాలం వేళ తన మారుతల్లిని చూడటానికి వెళ్ళింది. మారుతల్లి హేమ మీద ఎంతో ఆపేక్ష గల దానిలాగా నటిస్తూ తినటానికి అవి ఇవి తెచ్చిపెట్టింది. హేమ తనకు ఆకలిగా లేదని అబద్ధమాడి తినుబండారాలన్నింటినీ మూటగట్టుకుని తర్వాత తింటాలెమ్మంది. ఆ తర్వాత మారుతల్లి హేమకు గంధం పూయించింది, పూలు పెట్టించింది. అగరు వాసన చూడమని హేమ ముక్కు దగ్గర ఏదో పెట్టింది. అది వాసన చూస్తూనే హేమ ఒళ్ళు తెలియకుండా పడిపోయింది. రాజు భార్య మైకంలో ఉన్న హేమను ఒక కొయ్య పెట్టెలో పడుకోబెట్టి అర్ధరాత్రి వేళ తన నౌకర్లను పిలిపించి వారి చేత ఆ పెట్టెను కోటగోడ మీదుగా శ్మశానంలో పడేటట్టు పారవేయించింది. ఆ రాత్రే ఆ శ్మశానం ప్రాంతాలకు విజయుడనే యువకుడు గుర్రం మీద దూరదేశం నుంచి వచ్చి చేరాడు. చీకటిలో అతనికి ఒక పాక కనబడింది. అందులో తెల్లవారిన దాకా విశ్రమించుదామని అతడు పాక సమీపానికి వచ్చేసరికి దాని అవతల 2-3 చితులు కాలుతూ కనపడ్డాయి. అవి చూడగానే శ్మశానమని తెలిసిపోయింది. ఆ పాక కర్మ చేసేవారి కోసం వేసినది. విజయుడు గుర్రాన్ని వెలుపల కట్టేసి పాకలోకి వెళ్ళాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఇంతలో దూరాన దబేలుమని ఏదో పడిన చప్పుడు వినిపించింది. వెంటనే విజయుడు చితిలో కాలే కర్ర ఒకటి చేత పట్టుకొని చప్పుడు వినిపించిన చోటికి వెళ్ళాడు. కాష్టం వెలుగులో అతడికి కోటగోడ, దాని పక్కనే ఒక పెట్టె కనిపించాయి. అతడు పెట్టె మూత తీసి చూసేసరికి అందులో ఒక అపూర్వమైన అందగత్తె స్పృహలేని స్థితిలో కనపడింది. విజయుడు ఆమెను తన చేతులలోకి ఎత్తుకొని పాకలోకి చేర్చి ఆమెకు స్పృహ తెప్పించటానికి ఎన్నో యత్నాలు చేశాడు. కానీ లాభం లేకపోయింది. గిట్టని వారెవరో ఆమెకు ద్రోహం చేసి ఉంటారని అతను గ్రహించాడు. తెల్లవారబోతున్నది. జనసంచారం ఆరంభమైతే ప్రమాదం. అందుచేత విజయుడు హేమను గుర్రం మీద ఎక్కించుకొని ఒక గ్రామం చేరి ఒక బ్రాహ్మడి ఇంటికి వెళ్ళి, అయ్యా, మేము చాలా దూరం నుంచి వస్తున్నాము. నా భార్యకు చాలా జబ్బుగా ఉంది. 2 రోజులు మీ ఇంట ఉండనిస్తారా? చికిత్స చేయించుకుంటాను అని అడిగాడు. గృహస్థు సరేనని ఒక మూల గది చూపించాడు. పగలల్లా విజయుడు ఉపచారాలు చేయగా సాయంకాలానికి హేమకు స్పృహ తెలిసింది. ఆమె విజయుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది. అతను తనకు తెలిసినదంతా ఆమెకు చెప్పాడు. తర్వాత ఆమె అతనితో తన చరిత్ర యావత్తు చెప్పింది. తాను అతని భార్య అయినట్టు విజయుడు గృహస్థుతో తప్పనిసరి అయి చెప్పినప్పటికీ హేమ తన ప్రాణాలు కాపాడిన విజయుణ్ణి మనసులో భర్తగా స్వీకరించింది. కొద్ది రోజులలోనే హేమ ఆరోగ్యం కుదుటపడింది. కానీ ఆమెకు విజయుడికి కొత్త బిడద ఒకటి వచ్చి పడింది. వేట నుంచి తిరిగి వచ్చిన బలవర్ధనుడు హేమ ఏమైందని అడిగితే ఆయన భార్య ఎవరి వెంటనో వెళ్ళిపోయింది అని చెప్పేసింది. రాజుకు ఆగ్రహం వచ్చి తన కుమార్తెను వెతకటానికి అన్ని వైపులా భటులను పంపాడు. ఈ విషయం నలుగురు చెప్పుకుంటుండగా విజయుడు విని ఇంటికి వచ్చి హేమతో సంగతంతా చెప్పేశాడు. ఇద్దరూ చర్చించుకొని ఆ రాత్రి ప్రయాణమై వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నారు. ఎందుచేతనంటే హేమ నిజం చెప్పినా రాజు నమ్మడు. అపాయం హేమకు మాత్రమే కాక ఆమెను రక్షించిన విజయుడికి కూడా చుట్టుకుంటుంది. విజయుడు హేమ రహస్యంగా జరిపిన చర్చను ఇంటి యజమాని అయిన బ్రాహ్మడు మాత్రం విన్నాడు. హేమ రాజకుమార్తె అని, ఆమెను మారుతల్లి చంపటానికి యత్నించిందని ఆయనకు తెలిసిపోయింది. అనుకున్న ప్రకారం ఆ రాత్రే విజయుడు హేమ గుర్రం మీద ప్రయాణమై వెళ్ళిపోయారు. వారు ఆ విధంగా చాలా రోజులు ప్రయాణం చేసి జయపురం అనే నగరం చేరి సత్రంలో బస చేశారు. ఆ రాత్రి హేమకు నిద్ర పట్టలేదు. ఎన్నడూ కష్టమన్నది ఎరగకుండా రాజభోగాలు అనుభవించిన తాను అన్ని సుఖాలకు దూరమై
ఎక్కడో దేశం కాని దేశంలో సత్రంలో తలదాచుకోవాల్సి వచ్చినందుకు ఆమె దుఃఖించసాగింది. విజయుడు ఆమెను ఓదార్చుతూ, విచారించకు హేమ, ఒక్కసారి ఈ ఊరి రాజు దర్శనం నాకు లభించిందంటే నిన్ను 7 అంతస్తుల మేడలో బంగారు తూగుటూయలలో ఊగించనా అన్నాడు. ఈ మాటలు జయపురం రాజైన భీమవర్మ చెవిన పడ్డాయి. అదెలా జరిగిందంటే, భీమవర్మ నెలకొక రాత్రి మారువేషంలో నగరం అంతా తిరిగి ప్రజలేమనుకుంటున్నారో వినేవాడు. ఈ రాత్రి ఆయన మారువేషంలో సత్రం సమీపానికి వచ్చేసరికి విజయుడి మాటలు ఆయన చెవిన పడ్డాయి. ఈ యువకుడు తన దర్శనం లభించినంత మాత్రం చేతనే తన భార్యను 7 అంతస్తుల మేడలో ఎట్లా ఉంచుతాడో చూడాలని ఆయనకు ఆసక్తి కలిగింది. ఆయన మర్నాడు సభకు వస్తూనే తన మంత్రిని పిలిచి, సత్రంలో ఒక యువకుడు భార్య సమేతుడై వచ్చి బస చేస్తున్నాడు. అతని భార్య పేరు హేమ. వెంటనే భటులను పంపి అతన్ని సభకు ఆహ్వానించండి అన్నాడు. రాజభటులు సత్రానికి వెళ్ళి సగౌరవంగా విజయుణ్ణి సభకు తీసుకువచ్చారు. భీమవర్మ అతన్ని చూసి తన సింహాసనం ప్రక్కనే ఆసనం చూపి కూర్చోమని సంజ్ఞ చేశాడు. అంతకన్నా ఆయన విజయుడితో మరే సంగతి మాట్లాడలేదు. మధ్యాహ్నానికి రాజు సభ చాలించాడు. రాజుతో పాటు అందరూ లేచారు. ఎక్కువ మంది రాజుగారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. మిగిలిన వారు తమ తమ హోదాలను బట్టి 1వ అంతస్తు దాకా, 2వ అంతస్తు దాకా, 3వ అంతస్తు దాకా రాజుగారిని సాగనంపి సెలవు పుచ్చుకొని కిందికి దిగిపోయారు. మంత్రి సామంతులు సైతం 4వ అంతస్తు వద్ద రాజుగారి వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఒక్క విజయుడు మాత్రం 6వ అంతస్తు దాకా రాజుగారి వెంట వెళ్ళి అక్కడ సెలవు పుచ్చుకొని గబగబా మెట్లు దిగి వచ్చి మిగిలిన వారిని మంత్రి ఎవరు అని అడిగాడు. చిత్తం నేనేనండి అన్నాడు మంత్రి. మంత్రి ఇంత వినయంగా ప్రవర్తించడానికి చాలా కారణాలున్నాయి. ఈ యువకుడు రాజదర్శనం కోసం విజ్ఞాపన చేసుకోకుండానే రాజు ఇతనిని సభకు ఆహ్వానించాడు. అతను వచ్చాక రాజు సింహాసనం పక్కనే చోటు చూపించాడు. సభ చాలించినాక రాజు పైకి వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెనక్కు తగ్గినా కూడా ఈ కుర్రవాడు రాజు వెంట వెళ్ళాడు. రాజుకు ఇతనికి మధ్య ఇతరులు వింటుండగా ఎట్టి సంభాషణ జరగలేదు. ఏమైనా జరిగితే ఏకాంతంగానే జరిగి ఉండాలి. వీటన్నింటినీ బట్టి ఇతడు రాజుకెంత ఆప్తుడు అని మంత్రి భయపడ్డాడు. ఓహో, మంత్రి తమరేనా? అయితే నాకు వెంటనే 1000 మంది కూలీలను, పలుగులను ఇప్పించండి. 100 గజాల గొలుసుతో 300 మంది రక్షక భటులను ఇప్పించండి అన్నాడు విజయుడు. రాజుగారి ఆజ్ఞ ఏంది కాబోలునని మంత్రి తక్షణమే విజయుడు కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. విజయుడు కూలీలను, రక్షక భటులను, పలుగులను, గొలుసులను వెంటబెట్టుకుని వీధుల వెంబడి బయలుదేరాడు. కొత్త మేడలు, పెద్ద పెద్ద భవంతులు కనిపించిన చోటనల్లా ఆగి అతడు ఆ మేడలు గల వాళ్లతో, వీధులు పెద్దవి చేస్తున్నాం, ఈ ఇల్లెవరిది అని అడగసాగాడు. మొట్టమొదటి ఇంటి వద్ద ఇల్లు గల మనిషి, చిత్తం ఈ ఇల్లు నాదేనండి అన్నాడు. మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి, ఈ ఇల్లు పడగొట్టాలి, చూస్తారేమ్రా పలుగులు అన్నాడు విజయుడు. ఇంటి యజమాని హడలిపోయి, అయ్యా కొంచెం నిదానించండి, ఒక్క క్షణం లోపలికి దయచేయాలి అంటూ విజయుడిని లోపలికి తీసుకుపోయాడు. సంచులలో ధనం తెచ్చి విజయుడి ముందు పెట్టి, కటాక్షించాలి, కొత్త ఇల్లు, మండిగం పసుపన్నా చెరగలేదు అన్నాడు. సరే అంటూ విజయుడు సంచులు పట్టుకుని మరొక చోటికి వెళ్ళాడు. ఈ విధంగా అతడు సాయంకాలం దాకా నగరమంతా తిరిగి అంతులేని సొమ్ము సంపాదించాడు. చీకటి పడ్డాక అతడు తన వెంట వచ్చిన వారందరికీ బహుమతులిచ్చి, ఇక మీరు వెళ్ళండి, పని పడితే మళ్ళీ మంత్రి ద్వారా కబురు చేస్తాలే అని వారిని పంపేశాడు. మర్నాడే విజయుడు తాను సంపాదించిన ధనరాశులతో నగరం మధ్యను ఒక 7 అంతస్తుల మేడ కొనేసి అందులో దేదీవ్యమానంగా దీపాలు, ఖరీదైన సామాను, బంగారు తూగుటు ఎలా ఏర్పాటు చేసి అందులో హేమకు తగిన రాణివాసం కట్టించి ఆనాటి నుంచి సుఖంగా ఆమెతో కాపురం చేయసాగాడు. నెల తిరిగి వచ్చింది. మళ్ళీ ఒక రాత్రి భీమవర్మ మారువేషం వేసుకొని నగర పర్యటన ఆరంభించాడు. ఆయన నగరం మధ్యానికి వచ్చేసరికి రాజసౌధాన్ని తలదన్నే 7 అంతస్తుల భవంతి దేదీవ్యమానంగా వెలిగిపోతూ కనిపించింది. అక్కడ అలా వెలిగిపోయే భవంతి ఉండటం ఆయన ఎన్నడూ గమనించలేదు. ఆ ఇంటిని గురించి రాజు ఆరా తీయించాడు. నెల క్రితం తాను కొలువుకు పంపించిన యువకుడే ఆ మేడకు యజమాని అని తెలిసింది. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. వీడెవడో ఉద్దండులాగున్నాడు, అన్నంత పని చేశాడే అనుకుని భీమవర్మ
విజయుణ్ణి పిలిపించి జరిగినదంతా తెలుసుకున్నాడు. తన మంత్రి వట్టి బుద్ధిహీనుడని, అంతకంటే విజయుడే ఎంతో సమర్థుడని తోచి రాజు విజయుణ్ణి ఆనాటి నుంచే తన మంత్రిగా నియమించుకున్నాడు. కొంతకాలం గడిచింది. హేమ గర్భవతిగా ఉండి కాలక్రమాన మగ శిశువును కన్నది. మంత్రిగారికి కుమారుడు కలిగాడని ఊరంతా ఉత్సవాలు చేశారు. కానీ హేమకు మాత్రం ఏమాత్రమూ ఆనందం కలగలేదు. తన తండ్రి రాజ్యానికి రాజు కావలసిన తన భర్త ఇంకొక రాజు కింద మంత్రిగా ఉండటము, యువరాజు అని పిలిపించుకోవాల్సిన తన కుమారుణ్ణి అందరూ మంత్రి కుమారుడు అనటము ఆమెను బాధించింది. ఆమె మనసు ఎన్నోసార్లు స్వదేశం మీదికి, తండ్రి మీదికి పోయింది. కానీ హేమకు స్వదేశం వెళ్ళే అర్హత లేదు. ఆమె కనిపిస్తే బలవర్ధన మహారాజు తల తీయించేస్తాడు. మారుతల్లి హేమను చంపటానికి యత్నించిందని ఇంతకాలం అయ్యాక రుజువు చేయటం అసంభవం. మీదు మిక్కిలి హేమ ఎవరితోనో వెళ్ళిపోయిందని మారుతల్లి చేసిన ఆరోపణకు ప్రత్యక్ష సాక్ష్యంగా విజయుడు, అతనికి పుట్టిన కుమారుడు ఉన్నారు. అందుచేత హేమ కోరికను అణుచుకున్నది. కానీ నిజం దాగలేదు. మొదట హేమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మడు రాజుగారి వద్దకు వెళ్ళి నిజం చెప్పేశాడు. తాను వేటకు పోయి ఉన్న సమయంలో హేమను తన భార్య చంపయత్నించిందని, ఆమెనెవరో యువకుడు రక్షించాడని, తర్వాత ప్రాణరక్షణార్థం తన కుమార్తె ఏటో వెళ్ళిపోయిందని తెలిసి బలవర్ధన మహారాజు చాలా చింతించాడు. ఆయన తన భార్యను చెరసాలలో పెట్టించి కుమార్తె కోసం దేశాల మీద మనుషులను పంపాడు. వీరిలో కొందరు జయపురం వచ్చారు. వారు అక్కడి సత్రంలో బస చేసి చెప్పిన ఈ విచిత్ర కథ విజయుడి దాకా వెళ్ళింది. వెంటనే అతను హేమతో ఈ విషయం చెప్పివేశాడు. తన కొరకు తండ్రి వెతికిస్తున్నాడని తెలియగానే హేమకు ఎక్కడ లేని ఆనందము వచ్చింది. తర్వాత విజయుడు భీమవర్మతో జరిగిన సంగతులన్నీ చెప్పి ఆయన వద్ద సెలవు పుచ్చుకొని భార్యతో కుమారుడితో కలిసి కరిపురం వెళ్ళాడు. బలవర్ధనుడి ఆనందానికి మీరలేదు. ఆయన తన సింహాసనాన్ని విజయుడికిచ్చి మనవడిని యువరాజుగా ప్రకటించాడు. కథ సమాప్తం.